ఇదేందయ్యా ఇదే పొద్దు నుంచి యాడికి పోకుండా క్యాలే క్యా ఇట్నా బడా నేను నిన్న ఒక రెండు దీంట్లోనే పెట్టాడు. పొద్దున్న నుంచి ఇప్పుడు పడింది డ్యూటీ, అది కూడా సింగిల్ డ్యూటీ. కరెంటు అదే ఏమంటారు లోపల మొత్తం ఏసీ గీసీ అన్నీ ఉన్నట్టున్నాయి దీనికి. ఇది ఏందో లగేజ్ ప్యాకేజ్ బండి చూడు ఏడబెట్టినా, ఎందుకంటే ఈ పక్కంతా పని జరుగుతుంది, మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసినారు. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు టిఫిన్ అయితే ఇదే, పొద్దున్నే లేచి రెడీ చేసుకున్నా, స్నానం గీనం చేసి రెడీ అయిపోయినా. చీజ్ రోల్, చీజు గుడ్లు అన్నీ వేసిన, సో చీజ్ రోల్ అయిపోయింది ఇది. ఈ రెండు తిని సాయంత్రం దాకా ఉండమన్నా ఉంటా, కానీ పొద్దున్న తినకుండా సాయంత్రం దాకా పెట్టుకున్నాను అనుకో, పొద్దున్న నుంచి సత్య గొర్రె. చూద్దాం, తినేసి మేడం బండి స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేద్దాము. చూద్దాం ఆడిపోతారా. మేడము బండి వేసుకోమైంది, నన్నేమో పిలిచలా, ఇంకొక ఆమెకి ఏమన్నా పని ఉందేమో. సో రూమ్లో టీ పొడి లేదు, టీ పొడి అయిపోయింది. మేడం బండి వేసుకొని పోయింది, నా బండి ఈడే ఉన్నది. టీ పొడి కడిగి ఇప్పించుకుందాం. నాకు తెలిసి ఇంకొక అర్ధగంట గంటకి ఆమె లేస్తుంది. ఒకవేళ పోతే నాకైతే టీ పొడి వచ్చింది, మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకుందాం. అంటే డికాషన్, పాలు లేవు. పాలు అడిగినా ఇచ్చాదామా, కానీ మొన్ననే తీసుకునే. నాకు ఒక్కడికే అంటే 4-5 రోజులు వచ్చిండు, మళ్ళీ తోఫిక్ బాయ్ కూడా వస్తాడు కాబట్టి 2 రోజులకే అయిపోయినాయి. 2 రోజులకే అంత పెద్ద డబ్బా అయిపోయి చేసినావా అని మళ్ళీ అడిగితే బాగుండదని అడగల. ఇంకా 2 రోజులు వినాక మళ్ళీ పాల డబ్బా తీసుకో. ప్రస్తుతానికి ఇదే టీ మరి. అబ్బా ఓగురు, ఇదేందయ్యా ఇదే పొద్దు నుంచి యాడికి పోకుండా మనకు అన్నం కూడా వచ్చేసిందే. ఈరోజు దండి కూడా ఐటమ్సా చూసినారా ఎన్ని ఇచ్చినారో. ఇదేమో వంకాయ కూర, ఇది నిన్నటిది మటను. ఈ సలాడ్ చూడండి భలే ఉంది, ఆకు పైన ఏదో మైనస్ వేసినారు, ఇంకా వాల్నట్, ఏమో యాపిల్కాయ ముక్కలు, తోలు కూడా వలిచేసి వేసినారు. దీని కింద ఏదేదో ఉన్నాయి, ఇంకా మనకు పెరుగు, ఇంకా అన్నం ఏమో ఇది కప్షా అనుకుంటా ఏదో ఇచ్చినారు. మటన్ అయితే ఇచ్చినారు. ఈరోజు చాలా ఐటమ్స్ ఇచ్చినారు. డ్యూటీలు మాత్రం యాడికి పడలా పొద్దున్నుంచి. క్యాలే క్యా ఇట్నా బడా. నేను నిన్న ఒక స్టాండ్ పెట్టినా, ఆ స్టాండ్ అయితే వచ్చింది. ఇంత పెద్ద ప్యాకేజ్. इसको ओपन करके देखेगा, आ जाओ आओ. हाँ ओपन करेगा, खाना खाता है, आओ खाना खाएगा, आओ आओ तौफिक भाई जरा खाएगा, आओ तौफिक भाई. ఓకే. సో నిన్నైతే కొరియర్ అదే ఒక స్టాండ్ అయితే పెట్టినా, ఇట్లా చేత్తో తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు అన్నం తినేటప్పుడు కానీ అట్లా పెట్టుకొని తీసేదానికి బాగుంటుందని ఒక స్టాండ్ అయితే పెట్టినా. సో అన్నం తినిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాము. వీళ్ళు చిన్న ప్లేట్లో పెడతారు, ఈ ప్లేటు తినాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేనేం చేశానంటే, ఇంతకుముందు ఒకసారి పెద్ద ప్లేట్ ఇచ్చింటే ఆ ప్లేట్ పెట్టేసుకున్నా. ఒక్కోసారి పెద్ద ప్లేట్లో కూడా ఇస్తారు, ఈ చిన్న ప్లేట్ ఇస్తారని చెప్పి ఒకటి మాత్రం ఎత్తేసిన. నేను ఎత్తేసి నాకాడే పెట్టుకున్నాను, దొంగతనం చేసిన. వాళ్ళు అడుగుతారు ఇంకో ప్లేట్ ఆడ ఉన్నది, ఇంకో ప్లేట్ ఉన్నదని, కానీ లేదు మా అని చెప్తాను. ఈ మటన్ ఏందో ఎర్రగా ఉంటుంది, కాఫీ ఉన్నట్టు. అదే ఇది టేస్ట్ బాగానే ఉంటుంది. చూద్దాం. బాగుంది. కప్షా, ఇది పెరుగు, వంకాయ వేసుకొని కూడా తినచ్చు దీంట్లో, బాగుంటుంది. చూద్దాం దాన్ని కూడా టేస్ట్.
ఇది ఏముండదు, వంకాయ, పెద్ద వంకాయ. ఎట్లా చేస్తారో తెలియదు. ఇది మొత్తం నూనె ఉంటుంది. కప్షాలో ఇదే అన్నంలోకి బాగానే ఉంటుంది. అన్నంలోకి కానీ కుబూసుల్లోకి కానీ బాగుంటుంది. దీంట్లో కూడా ఒక పెరిగేసుకున్నాం. బాగుంది. ఇది కూడా బాగుంది. ఇంకా సలాడ్లో యాకు సూపర్ ఉంటుంది. యాకు సో చూసినారు కదా, ఇది మనకి మధ్యాహ్నం ఇచ్చింది. మనకైతే డ్యూటీలు ఏం పడలా, చూడాలా సాయంత్రం ఏమైనా పడతాయేమో. తినేసి దాన్ని ఓపెన్ చేద్దాము. తౌఫీక్ భాయ్ కూడా వస్తాడు. తౌఫీక్ భాయ్ ముందరే ఓపెన్ చేస్తా. తౌఫీక్ భాయ్ వచ్చేదానికి లేట్ అవుతుంది, మళ్ళీ నాకు డ్యూటీ పడుతుంది. నేనే ఓపెన్ చేస్తా. చూద్దాం. దీంట్లో బ్యాగు స్టాండ్ రెండు ఉన్నాయి. బ్యాగ్ ఎందుకురా అంటే నా బ్యాటరీ అందులో మొన్న తీసుకున్నా కదా మైకు, ఈ మైకు జోబులో పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నది. దీనికి మళ్ళీ ఒక బ్యాగ్ ఇచ్చినాడు కానీ దీంట్లో పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఒక సైడ్ బ్యాగ్ ఉంటే బాగుంటుంది, చిన్న బ్యాగ్ అని, అది కూడా పెట్టినా. దీంట్లో ఉన్నాయి రెండు దీంట్లోనే పెట్టాడు. రెండు ఒకేసారి ఆర్డర్ ఇచ్చా. రెండు ఒకటే దాంట్లో పెట్టి ప్యాక్ చేసినాడు. ఇది స్టాండ్, ఇది ఓపెన్ చేశారు సీలు. స్టాండ్, ఇంక ఇదేమో బ్యాగ్. ఈ రెండు, ఇది చిన్న బ్యాగ్ చూసిన బాగుందని. ఈ బ్యాగ్లో అన్నీ చార్జర్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇంక ఇదేమో స్టాండ్. ఇంక ఇంటికి పోయేటప్పుడు ఎత్తుకొని పోవాలంటే కొద్దిగా కష్టమే, బాగా బరువు ఉంది. ఇది స్టాండ్. దీంట్లో హ్యాండిల్ చేసేదానికి చూడండి, స్టాండ్ పట్టుకొని పోయేదానికి బాగుంది. ఇట్లా పట్టుకోవచ్చు. దీనికి మళ్ళా క్లిప్పులు కూడా ఇచ్చినాడు. రెండు ఇచ్చినాడు బా. రెండు కాదులే, ఒకటే ఇచ్చినాడు. ఫోన్ది ఇట్లా పెట్టచ్చు. దీన్ని ఇది స్టాండ్ బాగుంది. స్టాండ్ స్ట్రాంగ్గా ఉన్నది. అయితే దీన్ని ఈ విధంగా అయినా వాడుకోవచ్చు, ఇంకొక రకం కూడా ఉంటుంది. అంటే ఇది తీసి దీని లోపల పెట్టేసి ఇట్లా టైట్ చేసేసి ఇట్లయినా వాడుకోవచ్చు. రెండు రకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఇంక ఇది హైట్ కూడా సుమారుగా వస్తూ ఉన్నట్టున్నది, బాగా పెద్దదిగా. ఓ అమ్మా, ఎంత హైట్ వస్తుంది, చాలా హైట్ వచ్చింది. చూసారు కదా, బాగుంది. వర్త్. మొన్న ఇది తీసుకున్న చిన్నది, దీన్నే ఇట్లా కుర్చీలకి, ఆడంటే ఆడ బెంచీలకి, ఆడ మంచానికి తగిలిచ్చి వాడుకుంటా ఉండా. ఇంకా నేను తినేటప్పుడు మామూలుగా నేను వంట చేసేటప్పుడు కానీ లేదంటే రూమ్లో ఏదైనా చేసేటప్పుడు వీడియో తీయాలంటే కొద్దిగా కష్టం అయిపోతుంది. అందుకే ఈరోజు అయితే ఇది తీసుకున్నా. బాగుంది, కానీ దీన్ని ఇంటికి ఎత్తుకోపోవాలంటే కష్టం. ఎత్తుకోపోలేము, ఈడే బారేసిపోవాలా, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలా. వాడుకున్న రోజులు వాడుకునేది, ఈడ ఉన్న రోజులు తర్వాత చూద్దాం దీని పని. పొద్దున్న నుంచి ఇప్పుడు పడింది డ్యూటీ, అది కూడా సింగిల్ డ్యూటీ. మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అడిగి ఏదో బీగాలు ఇస్తారంట, అవి ఎత్తుకోరమ్మన్నారు. పొద్దున్న నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశాను ఆ బండిని. ఇది ఏందో లగేజ్ ప్యాకేజ్ బండి చూడు ఏడ పెట్టినా. ఎందుకంటే ఈ పక్కంతా పని జరుగుతుంది, మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసిన.
మధ్యలో ఏందో వైర్ కలెక్షన్ పైప్ కలెక్షన్ ఏదో ఇస్తున్నారు. మొత్తం ఆడ కొనామదులు బ్లాక్ చేసినారు. ఇక్కడ పెట్టేసి పార్కింగ్. ఇక్కడ ఒక బండి ఉన్నది, నిన్న చూపించిన కదా చెత్త బండి, సేమ్ అట్టాడిదే. ఇక్కడ కూడా దీనికి ఏసీ గీసీ ఉన్నట్టున్నది, చూపిస్తుంది చూడండి. చూసారా, దీనికి కరెంటు అదే ఏమంటారు లోపల మొత్తం ఏసీ గీసీ అన్నీ ఉన్నట్టున్నాయి. దీనికి నిన్న చూసిన బండికి అయితే ఏసీలే, బయట నుంచి వచ్చే గాలి. దీనికి మళ్ళీ టైర్లు కూడా 4 ఉన్నాయి. లాక్ చేసేసారు, పోలీసు వాళ్ళు లాక్ చేసినారు. అట్లా నో పార్కింగ్లో పెట్టారని పోలీసు వాళ్ళు లాక్ చేసినట్టున్నారు, లేకపోతే ఎట్లా తెలియదు. మొత్తానికి ఇక్కడైతే పెట్టుండారు. దీనికి కూడా ముందు పక్క పొరకలు గిరకలు అన్నీ ఉన్నాయి. ఇది వెనక పక్క ఇదంతా ఉంది కదా, ఇదంతా చెత్త వేసుకునేదేమో, దాని లోపల పడతా ఉంటుంది ఈ గాలికి ఏమన్నా. ఎట్టో తెలీదు దీని గురించి, అది ఎట్ట వేసుకుంటుందో ఏమో తెలీదు. మేడం చెప్పిన కీస్ అయితే తీసుకున్నా. ఆ మేడము కీస్ అనే లోపల నేను బీగాలు అనుకున్నా. బీగాలు కాదు, కీస్ అంటే కవర్ కాకుండా అట్టబెట్టి ఇచ్చిందామా మేడం వాళ్ళ ఫ్రెండ్. ఈ బ్యాగ్ ఎందుకు కొన్నా తెలుసా? ఇప్పుడు మేడం అయితే టైము 7:30 అట్లా అవుతుంది, 7:30 అయింది. ఇప్పుడు మేడం ఇక్కడ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చింది. ఇక్కడికి వస్తేనే కాదు, ఎక్కడికైనా వచ్చింది అనుకో, మా మేడం కాదు ఇంకొక మేడము ఖచ్చితంగా లేట్ చేస్తుంది. సో లేట్ చేస్తే నాకు చార్జరు వైర్లు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి జోలో పెట్టుకురావాలంటే. ఇదనుకో అన్నీ పెట్టేయచ్చు. చూడండి, దీంట్లో మైక్ పెట్టుకున్నా, చార్జర్లు పెట్టుకున్నా, ఇంకా ఈ పక్క ఈడ వైర్ ఉంది, బ్యాటరీ కూడా ఉంది, వైర్లు అన్నీ ఉన్నాయి. సో అందుకోసము ఇది ఉన్నింది అనుకో బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నా. దీంట్లో వేసేస్తా అన్నీ బ్యాగ్లో, ఆ బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తా. లేదంటే అన్ని జోలో పెట్టుకొని దురుక్కోవాల్సి వస్తుంది. ఇంకా మేడం అయితే వాళ్ళ అమ్మ ఇంటికి అయితే వచ్చింది. టైం 7:30 అయింది. 2-3 గంటలు ఈజీగా, అంటే 2 గంటలు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఉన్నప్పుడు. నాకు ఛార్జింగ్ అవన్నీ ఇబ్బంది కాబట్టి నేను అవన్నీ కూడా దాంట్లో వేసుకోవడానికి అయితే ఆ బ్యాగ్ తెచ్చుకున్నా. చూసారా, టైము 9:12. మేడం అయితే ఫోన్ చేసింది. 2 గంటలు ఈజీగా పడుతుంది, అందుకే ఈ బ్యాగ్ మెయింటైన్ చేస్తున్నా. అబ్బా, ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన. వాళ్ళు పని మనుషులు అయితే పనుకుంటారు, మనకి అన్నంలే. అందుకే నేను ఏం చేశానంటే పొద్దున్న 2 గుడ్లు ఎక్స్ట్రా ఉడకబెట్టుకున్నా. మధ్యాహ్నం ఇచ్చిన అన్నం ఒకరో మిగిలించుకున్నా. అవి అయితే లేపేస్తా. ఆ ఒకరో అన్నము ఆ గుడ్లు అయితే తినేస్తా. సో ఇది ఈరోజు జర్నీ. చూసారు కదా, వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.